హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్. ఇవాళ వచ్చేసి ఏదైనా కానీ ఒక టాపిక్ గురించి చెప్పినప్పుడు లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. యాక్చువల్గా అయితే మీకు ఐడియా లేకోకుండా నేనేం మాట్లాడాను అంతా దానికి రివర్స్లో చాలామంది కామెంట్ చేశారండి ఒక వీడియోలో అయితే. సో ఇక్కడ మన విలువని ఎదుటి వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు అనే దాని గురించి ఈరోజు టాపిక్ అనమాట. చాలామందికి తెలిసిందే, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళని చూడంగానే వాళ్ళ డ్రెస్ సెన్స్ చూసో, లేదు వాళ్ళ జుట్టు చూసో, లేదు వాళ్ళ కలర్ చూసో, ఈ విధంగా మనము ఎదుటి వాళ్ళకి వాల్యూ ఇస్తామా చెప్పండి? ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని చూసి కానీ, వాళ్ళ డ్రెస్ సెన్స్ చూసి కానీ, ఏ విషయానికి ఎవరిని డిగ్రేడ్ చేయకుండా ఉండండి. ఫస్ట్ ఎలా వాల్యూ ఇస్తాము అంటే, మనము ఒకవేళ ఎవరైనా మన క్యారెక్టర్ని చూసి, ఇప్పుడు మన డ్రెస్ సెన్స్ చూసి, మన బొట్టు చూసి, లేదు మన కలర్ చూసి, లేదు మన హెయిర్ని చూసి ఇలా మనకి వాల్యూ ఇస్తున్నారు, మనం వాల్యూ ఇస్తున్నాము అంటే అది చాలా తప్పు ఎప్పటికైనా సరే. ఎందుకంటే ఆ విధంగా ఇప్పుడు మిమ్మల్ని చూసి మిమ్మల్నిగా, లేదు మీకు డబ్బులు ఉందని చూసో, లేదు మీకు ఆస్తుందని చూసో ఇలా వాల్యూ ఇచ్చే వాళ్ళని ఎప్పుడు కూడా దగ్గరికి చేర్చుకోవద్దండి. సో అలా ఎప్పుడైతే మనము వాళ్ళని దగ్గరికి చేర్చుకుంటామో అప్పుడే మనకి ఇక్కడ సమస్యలు అనేది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మిమ్మల్ని కానీ ఎవరైనా అలా ట్రీట్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా మనమేమంత గాంధీలాగా ఒక చెంప చూపిస్తే ఇంకొక చెంప మీద కొట్టు అనే కాలం కాదండి ఇప్పుడు మనం ఉన్నది కలికాలంలో. సో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఎదుటి వాళ్ళు మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, లేదు దీన్ని మనం గమనించుకోవాలి. మనీనో, లేదు మన డ్రెస్ సెన్స్నో చూసి మనకు వాల్యూ ఇస్తున్నారు, మన అంతస్తులు చూసి, లేదు మన కార్లు చూసి మనకు వాల్యూ ఇస్తున్నారు. వాళ్ళు ముందు మీకు ఏ విధంగా వాల్యూ ఇచ్చేవాళ్ళు, సో ఇప్పుడు మీ కారుని చూసి వాల్యూ ఇస్తున్నారు, లేదు మీ ఇంటిని చూసి మీకు వాల్యూ ఇస్తున్నారు, లేదు మీ దీన్ని చూసి మీకు దగ్గరికి చేరుతున్నారు అంటే ఫస్ట్ థింగ్ మనం అక్కడ గమనించుకోవాలన్నమాట. ఎప్పుడూ కూడా మిమ్మల్నిగా మీకు ఏమున్నా లేకపోయినా మీరు వాల్యూ ఇస్తున్నారు అంటే ఓకే, కానీ లేదు ముందు ఎప్పుడో వాళ్ళు మిమ్మల్ని మీ దగ్గర ఏమీ లేనప్పుడు మిమ్మల్ని బాగా మాటలు అనేసి మీ దగ్గర వచ్చినప్పుడు మాత్రం మీ దగ్గరకు వచ్చి బాగా మాట్లాడారనుకోండి, అలాంటి వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలా వద్దా అండి? ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడే వాళ్ళ నిజస్వరూపం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు మిమ్మల్నే కాదు ఇంకా వేరే వాళ్ళనైనా సరే అదే విధంగా డిగ్రేడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనము ఒక్కరు బుద్ధి వాళ్ళకి చెప్పినామనుకో, వాళ్ళు ఇంకొక నలుగురినో 10 మందినో ఎవరినైతే కామెంట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఎవరిని చేయకుండా సైలెంట్గా వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకొని పోతారనమాట. మనకు ముందు ఉండిందా, లేదు వెనకలు వచ్చిందా, లేదు ఫస్ట్ ఉండి వెనకలు పోయిందా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి. ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఎవరు చెప్పలేము. ఎప్పుడెప్పుడు ఎవరెవరు రాత మారుతుంది అనేది మీకు తెలీదు, నాకు తెలీదు. అలా అనుకుంటే మనం మార్చేసుకుంటాం కదా ఈజీగా కదా. సో అలాంటివి మనకి తెలియదు. కానీ ఇక్కడ ముళ్ళుతోనే తీయాలి. ముళ్ళుని ఏం చేయాలి, ఎప్పుడు కూడా మన కాళ్ళల్లో ముళ్ళు ఇరిగితే అదే ముళ్ళుతో మీరు కుట్టైన ముళ్ళుని తీయచ్చు, లేదు అంతే సన్నగా ఉన్న ముళ్ళు అంటే పిన్ ఏదన్నా తీసి దాన్ని ముళ్ళును పక్కకు తీయచ్చు. అలా కాకోకుండా బ్లేడ్ తీసుకొని కోస్తారా, లేదు చాక్ తీసుకొని కట్ చేస్తారా, లేదు సిజర్ తీసుకొని కట్ చేస్తారా? చేయలేం. ముళ్ళుతోనే తీయాలి. ఇది ఒక సామెత మనకు ముందు నుంచి ఉంది. కాబట్టి ముళ్ళుని ఎప్పుడు కూడా ముళ్ళుతో తీస్తేనే అది మొత్తం కాలంతా చీలకుండా అక్కడ మాత్రమే హోల్ పెట్టి చిన్నగా ముళ్ళుని తీయచ్చు మనం కదా. అదే సిజర్ తీసుకొనో లేదు బ్లేడ్ తీసుకొనో కోస్తే కాలంతా మొత్తము కట్ అయిపోతుంది కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటివారు, ఇక్కడే కాదండి మనకి భగవద్గీతలో కూడా ఏముంది, ఎదుటివారు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అదేవిధంగా మీరు వాళ్ళని రిసీవ్ చేసుకోండి అనేది ఉందన్నమాట. క్లియర్గా ఉంది అందులో. అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఒకప్పుడు కాలం వేరు, ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడే వాళ్ళు వేరు, లేదు మిమ్మల్ని హేళన చేసి మీకు బాగా వచ్చిందని మీకు దగ్గర చేరే వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా సరే ఖచ్చితంగా బుద్ధి చెప్తేనే వాళ్ళు ఇంకొకరి లైఫ్లోకి ఎంటర్ అవ్వకుండా ఉంటారు. లేదంటే వాళ్ళు అదే పని కట్టుకొని ఇంకొక 10 మందిని ఈ విధంగానే హర్ట్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మీ వాల్యూని ఎవ్వరూ డిసైడ్ చేయలేరు.
ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, మళ్ళీ ఇంకొక రోజున వస్తుంది. ఎవరు చెప్తారు మీకు? ఇప్పుడు మీరు ఒక జాబ్ చేస్తూ ఉన్నారు, అక్కడికక్కడే సంపాదించుకుంటున్నారు, ఏదో మీ లైఫ్ అలా పోతుంది. లేదు మీరు ఏదైనా ఒక బిజినెస్ చేశారనుకోండి, ఒకరోజు మీకు కోట్లతో లాభం వస్తుంది, ఒకరోజు ఏదో ప్రాబ్లం వచ్చి కొంచెం లాసే అవుతుంది. లేదు లాస్ అని కాకపోయినా మీరు చేసిన ప్రాజెక్ట్స్ కొన్ని స్ట్రక్ అయి ఉంటాయి, రొటేషన్ అవ్వట్లేదు, అక్కడ దాకా ఆగాయి. అప్పుడు పోయి వీడేదో బాధలో ఉన్నాడు, వీడిని మళ్ళీ డిగ్రేడ్ చేస్తాము అంటే, వాడు ఉన్నప్పుడు వచ్చి బాగా మీతో పక్కన చేరి బాగా ఖర్చు పెట్టించుకో అంటాడు. వాడు లేదు ఇప్పుడు కొంచెం డల్గా నడుస్తుంది మా దగ్గర లేదు అన్నప్పుడు, వాడు ఉన్నప్పుడు వచ్చి బాగా ఫోజులు కొట్టాడు, వాడు ఇలా చేశాడు అలా చేశాడు అనే మెంటాలిటీ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని అస్సలు దగ్గరికి చేర్చొద్దండి. సో అలాంటి వాళ్ళని పక్కకి ఎప్పుడైతే మీరు పెట్టి బుద్ధి చెప్తారో అప్పుడు ఇంకొకరి జీవితంలోకి ఎంటర్ అవ్వకుండా ఇంకొకరి గురించి ఆ విధంగా మాట్లాడుకున్నా వాడి పని ఏదో వాడు చూసుకుంటూ ఉంటాడండి. కాబట్టి ఎప్పుడైనా మన దగ్గర అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే ముళ్ళుని ముళ్ళుతో ఎలా తీయాలో మనుషుల్ని కూడా మనకేం మొహమాటం లేదు. వాడి దగ్గర ఏమన్నా ఉన్నా వాడు నిజంగా కోటీశ్వరుడైనా అలాంటి వాడు మనకు పెడతాడు అనేది చాలా రాంగ్ అనమాట. మనమే సంపాదించుకోవాలి, మనమే కష్టపడాలి. ఇక్కడ ఎవ్వడికి పెట్టడండి. ప్రతి వాళ్ళు ఇప్పుడు నేనైనా మీరైనా ఇంకొకరైనా మాటల వరకే ఉంటుంది కానీ పెట్టేది ఎవ్వరూ ఉండదు. నిజంగా మనసుండి సాయం చేయాలంటే నేను లేని వాళ్ళకి ఒక 10 మందికి 10 రోజులు భోజనం పెట్టచ్చు నాకున్న స్తోమతకి. అంతేగాని నేను ఏదో కోట్లు కుమ్మరిస్తాను, అయ్యో వాడు నాకు రేపు పొద్దున్నే ఈ విధంగా చేస్తాడేమో ఫ్యూచర్లో నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అని భయపడి వాడిని మీరు ఏమనుకున్నా ఉన్నారనుకో వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ డ్రెస్ సెన్స్ చూసి కానీ వాళ్ళ డబ్బులు చూసి కానీ కాదు, మంచి మనసుగా మనిషిన్న మనసుగా మీరు ఎదుటి వాళ్ళతో మాట్లాడండి, ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. సేమ్ టైం అదే రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయండి. అంతేగాని మీకు దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవడో వచ్చి మిమ్మల్ని మాట్లాడినప్పుడు, లేదు మీకు డబ్బులు వచ్చేసినప్పుడు వచ్చి మాట్లాడినప్పుడు ఆ డిఫరెన్స్ గమనించుకొని వాళ్ళని పక్కన పెట్టాలి. సేమ్ టైం మనం బుద్ధి చెప్పే వేలో బుద్ధి కూడా చెప్తే ఇంకొకరి లైఫ్లో ఆ విధంగా చేయకుండా ఉంటారండి. సో ఇదన్నమాట. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మన విలువల్ని ఎవడో చెప్పి దిగదార్చి ఆ క్యారెక్టర్ లేకుండా మాట్లాడి ఆ విధంగా ఇస్తారు చూడండి, అది చాలా మూర్ఖత్వం. మీరైనా మేమైనా ఎవరైనా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేది కాదండి. ప్రతి ఒక్కరూ మనలాగే ఉంటారు. మనం ఎలా ఫీల్ అవుతామో ఎదుటి వాళ్ళు కూడా ఉన్నా లేకపోయినా మనిషి అందరూ ఒక్కటే కాబట్టి వాళ్ళు కూడా మనలాగే ఫీల్ అవుతారు. కాబట్టి ఉన్నా లేకపోయినా మనిషిని మనిషిగా చూడండి. అది వాళ్ళకి ఇవ్వాల్సిన విలువని వాళ్ళకి ఇవ్వండి. ఉన్నోడైనా లేనోడైనా ఏ విధంగా ఉన్న వాళ్ళకి వాల్యూ ఇస్తారో లేని వాళ్ళకు కూడా మినిమం. ఇప్పుడు మీరు ఎక్కడైనా వెళ్తే లేదు మీ ఇంటికి ఒక పని మనిషి వచ్చింది అనుకోండి, ఆమెను చీదరించుకుంటా అంటే ఆమె మీ దగ్గర ఎన్ని రోజులు పనిచేస్తుంది కదా, ఆమె పని ఆమె అనేసి. అదే మీరు ఏదో మిగిలిందో లేదు మీకేదో ఉన్నదో ఎప్పుడో 6 నెలలకు ఒక చీర కొనిచ్చి మిగిలింది ఈ రోజుకి అంత టిఫిన్ పెడితే ఆమె మీ గురించి 10 మంది దగ్గర ఎక్కడ మాట్లాడుతుంది. అదే మీరు చీదరించుకుంటే మీ గురించి 100 మందికి చెప్తుందండి. కాబట్టి మనం ఏది ఇస్తామో అదే ఇస్తుంది. మనుషుల్ని ఆ విధంగా చూసి రెస్పెక్ట్ ఇవ్వడం మానేసి మానవత్వంగా చూసి రెస్పెక్ట్ ఇవ్వండి. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.